వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ఈసారి ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండగా, మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రముఖ నేత అంబటి రాంబాబు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోటీ చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఎలా సాగుతోంది మీ ప్రచారం? ప్రచారం చాలా బాగా సాగుతుందండి. ప్రజా స్పందన కూడా చాలా బాగున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు డిసైడ్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ప్రతి చోట, ప్రతి గ్రామం, ప్రతి వార్డు వెళ్ళినప్పుడు ప్రజలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ క్రమంలో మమ్మల్ని అందరినీ ఎన్నుకుంటారని కూడా మేము అనుకుంటున్నాం. సరే, ఎలా సాగుతుంది ప్రచారం? చాలా ఉధృతంగా, ఉత్సాహంగా, చాలా సానుకూలంగా జరుగుతోంది. ఇప్పటికీ కనీసం ఒక 3 సార్లు నియోజకవర్గం చుట్టూ తిరిగి వచ్చేసాం. గ్రామాలు అయిపోయినాయి, పట్టణాలు అన్ని వార్డులు అయిపోయినాయి. ప్రజల స్పందన చాలా బాగుంది. ఒకటి, స్థానిక స్థాయిలో మన సంతృప్త స్థాయిలో అభివృద్ధి కానీ సంక్షేమాన్ని అందించాం. మౌలిక వసతులన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఆ సానుకూల దృక్పథం ప్రతి ఓటర్లు, అంటే దళితులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ, అట్లాగే మైనారిటీస్ కానీ, మొత్తం బీసీలతో సహా అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. గెలుపు 100% ఖాయమవుతుంది. ఇక రెండో అంశానికి వచ్చినప్పుడు మా నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా హోరాహోరీగా, పోటాపోటీగా పోయిన ఎన్నికలు జరిగాయి. నాకన్నా కొద్దిగా 924 ఓట్లు ఎక్కువ రావడంతో ఆయన విజయం సాధించారు. నేను అక్కడ దాకా వచ్చి పడిపోయాను. ప్రజలు నన్ను ఎందుకనో చాలా స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి పాలకు గురి చేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ప్రజల మధ్యనే ఉండి మళ్ళీ ఎన్నిక కావాలి ఇదే ప్రాంతంలో అనేటువంటి ఉత్సాహంతో, ఉద్దేశంతో నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అయితే కోడెల శివప్రసాద్ గారు ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అందించారు. వారి కుటుంబ సభ్యులు పరిపాలనలో ఇంటర్ఫీర్ అయ్యి రాజ్యాంగేతర శక్తులుగా అనేక కోట్ల రూపాయలు దండుకున్నారు, దౌర్జన్యాలు చేశారు, ధనార్జన చేశారు, ప్రజలను లెక్క చేయలేదు. చివరికి తెలుగుదేశం కార్యకర్తలను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మీరు ఒకటి గమనించినట్లయితే ఆయనకు టికెట్ వచ్చినప్పుడు తెలుగుదేశం వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు మాకు ముద్దు, కోడెల మాకు వద్దు అనేటువంటి మాటలు మాట్లాడారు. అంతేకాదు, ఒక తెలుగుదేశం నాయకుడైతే ఎంత ఘోరంగా మాట్లాడంటే, కుక్కకైనా ఓటేస్తాం కానీ మేము కోడెల శివప్రసాద్కి ఓటేయము, మమ్మల్ని పీక్కు తిన్నాడు అన్నాడు. అంటే తెలుగుదేశం కార్యకర్తలను కూడా పీక్కు తినే దశకు ఆయన అవినీతి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రజలు అలాంటి అవినీతి పనులను గెలిపిస్తారని నేను అనుకోను. తప్పనిసరిగా వారిని ఓడిస్తారు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న నేను అంతకుముందు 3 సంవత్సరాలకు పనిచేశాను. ఓడిపోయిన తర్వాత కూడా పనిచేస్తున్నాను. నన్ను ఆదరిస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి వెంట శాసనసభకు నన్ను పంపిస్తారని నేను భావిస్తున్నాను. నాకు అనుకూలంగానే ఓటర్లు ఉన్నారని నేను భావిస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటిది మళ్ళీ మీరు ఎన్నికైతే మీరు మళ్ళీ చేయబోయేటటువంటి పనులు ఇంకా ఏమేమి చేయాల్సి ఉన్నాయి? అంటే ఒక వ్యక్తికి అభివృద్ధి ఎజెండా అనేది నిరంతరం కొనసాగుతుంటుంది. ఇప్పటివరకు నేనేం చేశానంటే, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ప్రజలకి కనీస వసతులని ఉండడానికి, తినడానికి, సంతోషంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలో అన్నీ చేశాం. నెక్స్ట్ స్టేజ్లో నేను ఆలోచిస్తుంది ఏమిటంటే, ఆర్థిక అభివృద్ధి. సిఆర్డీఏ పరిధిలో ఉంది సత్తెనపల్లి. ఈ రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంతం కావడంతో ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థికంగా అభివృద్ధి ఇది సాధించడానికి ఉమెన్ ఎంపవర్మెంటు, అగ్రో ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇది బేసిక్గా వ్యవసాయ ప్రాంతం అన్నమాట అంతా కూడా. ఈ వ్యవసాయంలో రైతులు స్థిరత్వం సాధించాలి, లాభసాటి వ్యవసాయం చేయాలి. దానికి ఏం కావాలో అన్నీ కూడా సాధించి, సాంకేతిక పరంగా కావచ్చు, లేకపోతే ఈ విత్తనాలు కావచ్చు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, కోల్డ్ చైన్స్ కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత రైతులు ఆర్థికంగా ఎదగాలి, పేదవాడు ఆర్థికంగా ఎదగాలి, ఆ పేదరికం అనేది పోవాలి. దాని మీద దృష్టి సారించాలని నా ఉద్దేశం. ఈ క్రమంలో పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి కొన్ని పారిశ్రామిక వ్యవస్థలు తీసుకురావాలని కోరిక నాకు. మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రకరకాల ఆరోపణలు అటు ఇటు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు చాలాసార్లు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ లేదా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా తీవ్రంగా మీరు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ విజయ అవకాశాలు లేదా మీ పార్టీ విజయ అవకాశాలు ఎలా కనిపిస్తుంది? మా పార్టీ విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా చాలా హోరాహోరీగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కోడెల మన చంద్రబాబు నాయుడు గారు చాలా స్వల్ప ఆధిక్యతతో, అంటే 5 లక్షల ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైనటువంటి ఫలితాలు ఆయనకు వచ్చాయి.
ఆ రోజు రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ అనేటువంటి ఒక అభిప్రాయం. ఆయన చాలా ఆచరణ యోగ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. అవన్నీ చేస్తాడని ప్రజలు భావించారు అమాయకంగా. కానీ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఏది చేయలేదు, ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదు. అందువల్ల ఆయన మీద చాలా వ్యతిరేక భావం ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి అవకాశం ఉన్నది. రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్నటువంటి ఒక యోధుడిలాగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల చెంతకు చేరాడు. 3600 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తాడో చూడాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో నాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగైనటువంటి సీట్లను సాధించి శాసనసభలో నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక కాబడతారని, ముఖ్యమంత్రి అవుతారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రతిపక్షం అటు వైఎస్ఆర్సీపీ లేకపోతే స్థానికంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అంబటి రాంబాబు కానీ మీపై కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. బేస్లెస్ అలిగేషన్స్. 35 సంవత్సరాలు నన్ను తెలిసిన వాళ్ళు కానీ నా కుటుంబాన్ని తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడు మాట్లాడడానికి కూడా ధైర్యం చేయరు. అంబటి రాంబాబు స్థాయి ఏంటో, వాళ్ళ వైసీపీ పార్టీ స్థాయి ఏంటో ఇవాళ టీవీలు పేపర్లు చూస్తుంటే చాలా దుర్మార్గంగా అరాచకంగా మాట్లాడటం అనేది అలవాటైపోయింది. నేను చాలా స్పష్టం, నా జీవితం చాలా స్పష్టం. ఇట్స్ ఎన్ ఓపెన్ బుక్. దీంట్లో ఎలాంటి ఆరోపణలు ఉన్నా కూడా రేపు నేను గెలిచి మెజారిటీ చూపించినప్పుడు వీటన్నిటికీ సమాధానం ప్రజల ద్వారా చెప్తాను. పక్కా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి అంటే ప్రతి వాడికి కూడా ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి అనేటటువంటి నినాదంతో కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. పక్కా ఇళ్ళ నిర్మాణం అంటే గత 5 సంవత్సరాల్లో ఎంత పక్కా ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది, ఇక ముందు మీరు ఇంకా ఏమేం చేయబోతున్నారు? పక్కా ఒక ఇల్లు సొంతం అనేది ప్రతి ఒక్కరికి కోరిక. ఆ ఇంట్లో నా సొంత ఇంట్లో నేను ఉండాలి, నా సొంత ఇంట్లోనే బతికి కాలం చేయాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికని చంద్రబాబు గారి ఎజెండాలో చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇది. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాకు తెలిసి సుమారుగా 5,000 దాకా ఇల్లు నిర్మాణం చేశాం. 5,000 వరకు అంటే ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇచ్చాం. సంతృప్త స్థాయిలో ఎవరైనా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను నాకు ఇల్లు రాలేదనే వాళ్ళు లేరు, వాళ్ళ అందరికీ ఇచ్చాం. అదేవిధంగా టౌన్లో కూడా ఇచ్చాం. ఆ విధంగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, హౌసెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఎక్కువగా చేసి ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు దాని పట్ల. దానిలో వాళ్ళు ఉండటం, గృహప్రవేశాలు చేయటం, దానికి నేను హాజరు కావడం అనేది కూడా నాకు చాలా మంచి పని చేసామనే ఫీలింగ్ వస్తుంటుంది. సార్, నియోజకవర్గంలో మీరు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరుగుదొడ్ల నిర్మాణం కానీ, లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో మీరు పొందినటువంటి నేషనల్ లెవెల్లో మీరు పొందినటువంటి మీ చర్యలకి మీరు పొందినటువంటి అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకి మీ పట్ల ఖచ్చితంగా కొడెల శివప్రసాదరావు గారు మాకు మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, చేస్తారు అనేటటువంటి ఆశని కలిగిస్తున్నాయి. అవును, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 1 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ అయ్యాం. ఇవన్నీ కూడా ప్రజలకు చేసిన పనుల వల్లనే జరిగినాయి. మరి భారతదేశం మొత్తంలో ఓడిఎఫ్ ఫస్ట్ టైం మరుగుదొడ్లు ఇంటింటి కట్టించి ఒక రికార్డు. అట్లాగే శ్మశానాలు మొత్తం ప్రపంచంలోనే ఇన్ని శ్మశాన నిర్మాణం చేసిన వ్యక్తి లేరు. ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతో జరిగినాయి. అట్లాగే మౌలిక వసతులు అనేవి ప్రతి గ్రామంలో, టౌన్లో, ప్రతి వార్డులో కూడా సంతృప్త స్థాయిలో చేసాం. వాళ్ళకి కావాల్సిన సిమెంట్ రోడ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి పసుపు కుంకుమ కావచ్చు, రైతులు చేసిన సహాయం కావచ్చు, మొత్తం కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ఊరిలో ఈ 2-3 తరాల బట్టి ఇంత అభివృద్ధి ఎప్పుడు చూడలేదనే స్థాయికి పనిచేయడం జరిగింది. ఎంత మెజార్టీతో మీరు విజయం సాధించబోతున్నారు? నేను చెప్పలేను, ఎందుకంటే ప్రజల మీద విశ్వాసం ఉన్నది. మెజారిటీ ఎంతైనా రావచ్చు, చెప్పలేము. బ్రహ్మాండమైనటువంటి వేవ్ ఉన్నది అనేది నాకు అర్థమవుతా ఉన్నది. ఒక అద్భుతమైన వేవ్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నది. ఇక్కడ కూడా కొడెల శివప్రసాద్ అనే ఒక దుర్మార్గమైన రాజకీయవేత్తను ఓడించాలనే కసి ప్రజల్లో ఉన్నది. అది ఎన్ని మెజారిటీలు ఎంత వస్తాయి ఏమిటి అనే దాని మీద ప్రజల నిర్ణయాల మీద నేనేమి భరోసా ఇవ్వలేను. కానీ తప్పనిసరిగా కంఫర్టబుల్ మెజారిటీతో నేను గెలుస్తా అనేటువంటి విశ్వాసం ఉంది. 11వ తారీఖున పోలింగ్ చేయబోతున్నారు. 23వ తారీఖు మనం చూస్తాం. అద్భుతమైన ఫలితాలు రాష్ట్రంలో వస్తాయి. సత్తెనపల్లిలో కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? నేను ఒక 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా వస్తుంది. అట్లాగే మీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎట్లా ఉంది పరిస్థితి? పార్లమెంట్ అంటే నేను నా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తప్ప బయటికి వెళ్ళటం లేదు. నేను నా పూర్తిగా ఇక్కడే నిమగ్నం అయ్యాను. ఇక్కడే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ 20,000 మెజారిటీ వస్తుంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలోకి ఈ ఏరియా అంతా వస్తుంది. కృష్ణదేవరాయలు గారి విజయ అవకాశాలు ఎలా కనిపిస్తుంది? చాలా బాగున్నాయండి. కృష్ణదేవరాయలు గారు విజయ అవకాశాలు మాకున్న 7 నియోజకవర్గాల్లో గతంలో కూడా మొత్తం 7 నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు మాత్రమే
గెలవడం జరిగింది మేము. ఒకటి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. కడమ చోట్ల వాళ్ళు గెలిచారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏమున్నది అంటే ఈ గెలిచినటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ఆ గెలిచిన అభ్యర్థులు, ఉదాహరణకి పత్తిపాటి పుల్లారావు గారు, కోడెల శివప్రసాద్ గారు, ఎరపతినేని శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, అలాగే ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా పరిపాలన చాలా దుర్మార్గంగా చేశారు. లోకల్గా ఉన్నటువంటి సంపదను దోచుకునే కార్యక్రమం చేశారు. కాబట్టి వారి మీద బాగా వ్యతిరేకత ఉన్నది ఒకటి. రెండవది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నది. కాబట్టి చాలా నర్సరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చాలా కంఫర్టబుల్ మెజారిటీతో పార్లమెంటరీ నియోజకవర్గం కూడా గెలుపొందే అవకాశం ఉంది. గెలుస్తారని విశ్వసిస్తున్నాను. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.